నమస్కారం. కథాలోకం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విజయనగర సామ్రాజ్యపు స్వర్ణయుగంలోకి వెళ్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బంగారు మామిడి పండ్లు. మూఢనమ్మకం మనిషిని ఎంత గుడ్డివాడిని చేస్తుందో, అలాగే సమయస్ఫూర్తితో ఆపదను ఎలా తప్పించుకోవచ్చో ఈ కథ మనకు నేర్పుతుంది. ఇక కథలోకి వెళ్దాం. అది విజయనగర కోట. ఆ రోజు అంతా విషాదంగా ఉంది. శ్రీకృష్ణదేవరాయల వారు చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే ఆయనను ఎంతో ప్రేమగా పెంచిన ఆయన తల్లిగారు మరణశయ్యపై ఉన్నారు. రాజ వైద్యులు కూడా ఆశ వదులుకున్నారు. రాజుగారు వెంటనే సేవకులను పిలిచి మామిడి పండ్లు తేవాలని ఆజ్ఞాపించారు. కానీ అది మామిడి పండ్ల సీజన్ కాదు. సైనికులు ఎంతో దూరం వెళ్లి పండ్లు తెచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. ఆ పండు తినకుండానే రాజుగారి తల్లి కన్నుమూశారు. రాయలవారి దున్హఖానికి అంతులేదు. కొన్ని రోజుల తర్వాత రాయలవారు తన ఆస్థాన పండితులను పిలిపించారు. పండితులారా, నా తల్లిగారు మామిడి పండు తినాలన్న కోరిక తీరకుండానే చనిపోయారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే నేనేం చేయాలి అని అడిగారు. రాజుగారి అమాయకత్వాన్ని, బాధను చూసిన ఆ పండితులకు దురాశ పుట్టింది. ఇదే అదనుగా భావించి వాళ్ళు ఒక ఉపాయం చెప్పారు. ప్రభు, చనిపోయేటప్పుడు కోరిక తీరకపోతే ఆత్మకు శాంతి దొరకదు. కాబట్టి ఆమె ఆత్మ శాంతించాలంటే మీరు బంగారంతో చేసిన 108 మామిడి పండ్లను 108 మంది బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. అప్పుడే మీ అమ్మగారి ఆత్మ స్వర్గానికి వెళ్తుంది అని చెప్పారు. తల్లి మీద ఉన్న ప్రేమతో రాయలవారు ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నారు. రాత్రికి రాత్రే స్వర్ణకారులను పిలిపించి స్వచ్ఛమైన బంగారంతో 108 మామిడి పండ్లను తయారు చేయించారు. దానం తీసుకునే రోజు రానే వచ్చింది. 108 మంది బ్రాహ్మణులు రాజభవనానికి వచ్చారు. వారి కళ్లలో భక్తి కన్నా ఆ బంగారు మామిడి పండ్ల మీద ఆశే ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కొక్కరికి ఒక్కో బంగారు మామిడి పండు దొరుకుతుందని వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న తెనాలి రామకృష్ణకి విషయం అర్థమైంది. రాజుగారి మాతృప్రేమను వీళ్లు వాడుకుంటున్నారు. ఈ దోపిడీని ఎలాగైనా ఆపాలి అని నిశ్చయించుకున్నాడు. రామకృష్ణుడు వెంటనే ఆ పండితుల దగ్గరికి వెళ్ళాడు. చాలా వినయంగా నమస్కరించి, పండితులారా, రాజుగారు తన తల్లి కోరిక కోసం మీకు బంగారు మామిడి పండ్లు ఇస్తున్నారు. చాలా సంతోషం. కానీ నాకు కూడా ఒక చిన్న సమస్య ఉంది. మా అమ్మగారు కూడా ఈ మధ్యే చనిపోయారు. ఆమెకు కూడా ఒక తీరని కోరిక ఉండిపోయింది. మీరు నా ఇంటికి వచ్చి దానం తీసుకుని ఆమె ఆత్మను కూడా శాంతింపజేయగలరా అని అడిగాడు. మరింత బంగారం దొరుకుతుందని ఆశపడ్డ ఆ పండితులు వెంటనే ఒప్పుకున్నారు. రాజుగారి దానం పూర్తవగానే వాళ్లంతా రామకృష్ణుడి ఇంటికి వెళ్లారు. అక్కడ రామకృష్ణుడు తన సేవకులను పిలిచి ఆ ఇనుప కడ్డీలను బాగా కాల్చి తీసుకురండి అని చెప్పాడు. పండితులు భయపడిపోయారు. ఇదేంటి రామకృష్ణ, దానం ఇస్తానని పిలిచి ఇనుప కడ్డీలు కాలుస్తున్నావు అని అడిగారు. అప్పుడు రామకృష్ణుడు అమాయకంగా ముఖం పెట్టి, అయ్యో పండితులారా, మా అమ్మగారు చనిపోయేటప్పుడు ఆమెకు కీళ్ల నొప్పులు, వాతం ఎక్కువగా ఉండేవి. ఆ నొప్పి తగ్గాలంటే కాళ్ల మీద వాతలు పెట్టమని అడిగారు. కానీ నేను వాతలు పెట్టకముందే ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆమె ఆత్మ శాంతించాలంటే ఆ వాతలు మీకు పెట్టాలి కదా అన్నాడు. ఆ మాట వినగానే పండితులకు కోపం వచ్చింది. నీకేమైనా పిచ్చా? మాకు వాతలు పెడితే చనిపోయిన మీ అమ్మగారికి ఎలా తగులుతాయి అని అరిచారు. ఆ మాటలు అక్కడే ఉన్న రాజుగారికి వినిపించాయి. రాయల వారికి అప్పుడు అర్థమైంది తాను ఎంత మోసపోయాడో. గుడ్డి నమ్మకంతో రాజ్యధనాన్ని ఎలా వృధా చేశాడో తెలుసుకుని నవ్వుకున్నారు. పండితులు సిగ్గుతో తలదించుకుని ఆ బంగారు మామిడి పండ్లను తిరిగి ఇచ్చేసి వెళ్లిపోయారా. ఈ కథలోని నీతి, గుడ్డి నమ్మకం మనిషి విచక్షణను చంపేస్తుంది. దేవుడికి కావలసింది స్వచ్ఛమైన మనసు కాని సంపద కాదు.